కడుపులో ఉన్నప్పుడు పిల్లల్లో ఆర్బీసీ స్పాన్ అనేది లైఫ్ స్పాన్ అనేది తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఆర్బీసీ డెస్ట్రాయ్ అయిపోతుందో దాంట్లో నుంచి హిమోగ్లోబిన్ అనే పార్ట్ బయటకు వస్తుంది. ఈ హిమోగ్లోబిన్ మళ్ళీ రెండుగా విడిపోతుంది, హీమ్గా విడిపోతుంది, గ్లోబిన్గా విడిపోతుంది. ఈ హీమ్ అనేది రెడ్ కలర్లో ఉంటుంది. మన బ్లడ్ రెడ్గా ఎందుకు ఉంటుందంటే ఈ హీమ్ వల్ల. ఈ హీమ్ అనేది హైలీ టాక్సిక్, అంటే చాలా చెడు కలుగు చేస్తుంది బాడీలో, అదేవిధంగా నీళ్ళతో కరగదు. సో దీన్ని డీటాక్సిఫై చేయడానికి మన స్ప్లీన్ కానీ రెటికులో ఎండోథీలియల్ సిస్టమ్ ఏం చేస్తుందంటే హీమ్ని బైలివర్డిన్గా కన్వర్ట్ చేస్తుంది. బైలివర్డిన్ అనేది లెస్ టాక్సిక్, ఇది కూడా టాక్సికే, కాకపోతే హీమ్తో కంపేర్ చేస్తే ఇది లెస్ టాక్సిక్ అనమాట. ఇది కూడా వాటర్లో ఇన్సాల్యుబుల్. సో ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది. దాని తర్వాత ఈ బైలివర్డిన్ అనేది ఇంకా లెస్ టాక్సిక్ సబ్స్టెన్స్, దాన్ని బైలిరూబిన్ అంటాం అనమాట. బైలిరూబిన్ అనేది ఎల్లో కలర్ పిగ్మెంట్. ఒక్కసారి ఈ బైలిరూబిన్ ఫామ్ అయిన తర్వాత ఇది బ్లడ్లోకి రిలీజ్ అవుతుంది. బ్లడ్లోకి రిలీజ్ అయిన వెంటనే మన బ్లడ్లో కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి అన్నమాట. ఈ ప్రోటీన్స్తో కలిసి ఇది లివర్కి వెళ్తుంది. Fiticus Homeopathy